కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. మనం కొన్ని వారాలుగా ఎగువ పట్టపురాయి గ్రామానికి చెందిన రావి గోపాలయ్య గారు స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎంతకాలం ఉన్నారు, స్వామితో జరిగిన ఎన్నో విశేషాలు, గొప్ప సంఘటనలు ప్రత్యక్ష సాక్షిగా ఈ గోపాలయ్య ఉన్న విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాము. గోపాలయ్య అసలు స్వామి దగ్గరికి రాకముందే ఎలా ఉండేవారు, ఆయన స్వభావం ఎలా ఉండేది అని మనం కోటి తీర్థంలో గోపాలయ్య గారి పెదమ్మ రాయి రోసమ్మ ఆమెను కలిసినప్పుడు గోపాలయ్య గురించి చెప్పింది. మేము గోపాలయ్యని ఇంట్లో అంతా గోకులయ్య అని పిలిచేవాళ్ళమి, చాలా మంచోడమ్మా, మా ఇంట్లో పుట్టాల్సినోడు కాదు అని ఆ విధంగా రోసమ్మ గోపాలయ్య గురించి చెప్పింది. రోసమ్మ ఇంటి పేరు రాయోళ్ళు, రాయి రోసమ్మ. గోపాల స్వామి నీకు వచ్చి మధ్య అవుతాడు, చిన్న మధ్య. గోపాలయ్య స్వామి నాయనకి బాగలేనప్పుడు ఏం చెప్పాడు? గోపాల స్వామి నాయనకి బాగలేనప్పుడు పోయినప్పుడు అంత లేకుండా పోయిన మాకు ఈయన కనపడకుండా పోయినప్పుడు మీరు అందరు పోయారు, అంత లేక ఎత్తుకిండ్రు, అంతా ఎత్తుకారు. ఎల్లమ్మని ఆమె అందరు పోయి ఎత్తుకిండ్రు, ఎక్కడా పోయి దొరకల. లాస్ట్ ఇక్కడికి పడవంటి కదా, అక్కడేమో పోయిండ్రు. పోతే ఆడ చెప్పిండ్రంట కంచి కాళేశ్వరం అట్ట పోయిండ్రు. అటు పోతే ఆడ గోపాల స్వామి కాడ, ఆడ వెంకట స్వామి కాడ ఉన్నాడు అని చెప్పిండ్రు. అమ్మాయిని పోయిండ్రు రమ్మంటే స్వామి అంపిలా, స్వామి రాడు, నా కాడ ఉండాలా, రాడు అని చెప్పిండ్రు. అమ్మాయిని వచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళ ఆయన బాగా చెప్పిండ్రు. బాగాలేకపోతే అమ్మాయిని పోయింది తొడుకోండి, సాగు బతుకుల్లో బాగానే ఉండదు, ఆయనకేమో బాగానే ఉంది అట్టని వచ్చాడని అబద్ధం చెప్పి తొడుకొని వస్తామని చెప్పింది. అమ్మాయిని వెంకటేశ్వరం కాడికి పోయి, స్వామి మా నాయనకు బాగలేదు, స్వామి గోపాలయ్య 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 అని అంటున్నాడు, ఏం స్వామి నీ దయ స్వామి అంపిమంటే బాగుంటుంది పోనీ ఆయన, మీ నాయనకి ఏం పర్వాలేదు పోనీ ఆయన, స్వామిగా రాడు ఆయన, స్వామి తెలుసు కదా, స్వామిగా రాడు ఆయన, స్వామిగా రాడు, మీ నాయనకి బాగుంటుంది పో, గోపాలయ్య రాడు, బాగుంటుంది పో మీరు గోకులయ్య. అందరూ అంటున్నారు గోకులయ్య గోకులయ్య అని. ఆయన పేరు గోపాలయ్య అయితే ఆడందరూ సమాసగాడు పిల్లోళ్ళు ఉంటాడా గోకులయ్య గోకులయ్య అంటున్నారు. రాడు మీ నాయనకి బాగుంటది, ఏం పర్వాలేదు అని సరళంగా బోండి లక్షణం కదా అని చెప్పినట్టు, వచ్చిన దారిని బోండి అని చెప్పినట్ట. నాశం అనుకొని ఇంకా ఇంత వదిలేసాము. ఎప్పుడన్నా మళ్ళీ ఎన్నో సంవత్సరాలు, 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది, ఒకసారి చూసిపోయాడు అందరినీ చూసి. అప్పుడు వస్తే ఊరు జనం అంతా వచ్చేది చూడడానికి. అయినా అంత అభిమానం ఆయన మీద అందరికి. ఆయన ఇంకేముండదు ఆసనం ముసిగాడు ముసుకోడు ఎట్టెత్తారో ఏమో కాణం పెడతాడు, అందరినీ దాకినోడు, అందరికి పెట్టినోడే. అందరికి బాగా చుట్టుపక్కల బాగా మంచి పేరు. స్వామి దగ్గర బాగా కష్టం చేశాడని అందరూ చెప్తారు ఆయన్ని. ఇప్పుడు మాపులు పొగులు ఆయన మోసేది భుజాల మీద మోసేదంట, మోసేది. ఏడ బొంతగా నుంచి ఏడ బొంత తెచ్చుకొని అడ్డించేది, కొట్టేది, పొగేసేది. చేసిండని ఆయన బాగా చేశాడు. ఆయన చచ్చిపోయి సమాధి అయిపోయిన పాటు ఇక్కడ అన్ని అక్కడ ఆడ మళ్ళీ అందరూ అందరూ ఉంటుండే ఒకరికొకరికి పెట్టుకొని ఆడ ఇది సరిపోక ఆయన చచ్చిపోయిందనుక తొలిచమ్మ చచ్చిపోయిందనుక అన్నది చచ్చిపోయింది. ఉండలేక అక్కడల్లా మైలు దమ్ము అక్కడల్లా ఉండిండు. అప్పుడు కూడా తిరిగింది పోయి అన్నాళ్ళు అందరు పోయి తేడాగా అండాల. అమ్మాయి మళ్ళీ కానొచ్చి అంటాడని మైలు అక్కడ ఉన్నాడని చెప్తే అప్పుడు పోయి వాళ్ళ అక్క మా ఆయన పోయి తొడుకొని వచ్చాడు.
నిలవల వచ్చినా నిలవల మాది ఈ ఊరు వాళ్ళు అందరూ వేసుకొని ఏడుండి స్వామి అని చెప్తే అమ్మాని ఆడ తీసుకొస్తాపం చేసి ఆ స్వామిని ఇగ్గుడు చేసి 7 నెలలు పెట్టండి. అప్పటి నుంచి ఎవరు వచ్చిన వాళ్ళ పాలకంత డబ్బులు ఇస్తాడా ఆ డబ్బులు మళ్ళీ ఇంటి కాడ ఉండి డబ్బులు ఎగేసేది ఈ రూమ్లన్నీ కట్టించింది. ముసలోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు అందరూ వచ్చేది ఉండేది, అందరూ తినేది, అందరికి పెట్టిండు, అందరినీ చూసిండు, అందరు కూర్చుని కుర్చీ మీద వాళ్ళకి పెట్టండి వాళ్ళకి తీయండి అయ్యింది అని చేసింది తల్లి. బంగారు నాయన తల్లి మాకు పుట్టాలి, మా ఇంట్లో ఉండాల్సిన బంగారు నాయన. కలిచేడులో రామ మందిరం పూజారి కుటుంబానికి చెందిన ఆమంచర్ల లక్ష్మీదేవమ్మ ఒక విషయాన్ని చెప్పారు. స్వామివారు అక్కడ గని దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళింటి ఎదురుగానే గుండం వేసుకొని కూర్చునేవారట. ఒకసారి వర్షం వస్తూ ఉంటే ఈ గోపాలయ్య స్వామి ఇక్కడ ప్రక్కనే బ్రాహ్మణుల వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటికి పోదాము, వర్షానికి తడిచిపోయేటట్టున్నారు అని స్వామిని ఒప్పించి ఆ టకార్లో ఆ గుండం నిప్పులన్నీ తీసుకొని వాళ్ళ వసారాలో పెట్టి స్వామిని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టారు. మేము రామ మందిరంలో పూజారులం కాబట్టి రాముల వారికి వచ్చిన పండగలకు వచ్చిన పంచెలు కండువాలు ఏదైనా ఒకసారి స్వామివారికి కట్టి తర్వాత ఉతికి గోపాలయ్య చేతికిస్తే అవి స్వామివారికి ఇచ్చేవారు అని ఆమె కూడా ఎన్నో విషయాలు గుర్తు చేసుకున్నారు. ఆమెను పలకరించినప్పుడు మేము ఒక కొడుకు 4 కూతుర్లం. పరిస్థితులు బాగాలేక 30 సంవత్సరాల వయసులో 1966వ సంవత్సరంలో కలిచేడుకు వచ్చేసాం. 1970 నుంచి స్వామి తెలుసు మాకు. అక్కడ స్వామి కళ్యాణరామ్ మైన్ దగ్గరకు డోలీలో తీసుకొచ్చేవారు, తాటాకు మీద కూర్చునేవాడు, మంట వేసుకునేవాడు. అక్కడ రావులవారి గుడిలో మేము పూజ చేసేవాళ్ళం. స్వామితో గోపాలయ్య, నాగులేటూరు రామయ్య, చింతలాత్మకూరు రామయ్య, కడప సుబ్బారెడ్డి, దశయ్య, తులసమ్మ, ఒక్కెమ్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఏమమ్మా బాపనమ్మ, ₹1 స్వామికి వేద్దాం అని తీసుకుని గోపాలయ్య ఇది బాపన వాళ్ళ సొత్తు అని దాంట్లో వేసేవట. అమ్మ ఈ 87 ఏళ్ళట, ఇక మిగతా 100 ఏళ్లకు తగినన్ని వత్సరాలు మహానందంగా జీవించాలని భగవంతుని మనం స్మరిస్తాం. ఆమె మనకంటే ముందు స్వామివారి అనుగ్రహాన్ని రిజర్వ్ చేసి పెట్టుకుంది. ఎట్లా అంటే ఈమె ఒక గొప్ప మాట చెప్పింది. వీళ్ళు కలిచేడులో ఒక మైన్ దగ్గర వెంకటేశ్వర స్వామి మంట వేసుకుని కూర్చునేవారు. ఎందుకని? అది 10 మందికి బ్రతికిస్తుందని, వాళ్ళందరి బ్రతుకు సుభిక్షంగా ఉండాలని. అక్కడే ఉండే రామాలయం దగ్గర వీళ్ళు ఉండేవారు అమ్మ చిన్నతనంలో. అప్పుడు రామనవమి జరిగేది. ఆ రామనవమికి ఊళ్ళో వాళ్ళు భక్తులంతా పంచెలు అవి ఇస్తారు. ఆ పంచెలు తుండులు వీటిని బాగా ఉతికి రామనవమి అయిపోయాక స్వామి సేవకుడైన గోపాలయ్య చేతికిస్తే గోపాలయ్య స్వామికి కట్టబెట్టాడు. ఆ మాట చదివినప్పుడు నాకు మహా సంతోషం వేసింది. నిజంగా మా అమ్మ తీర్థం ఇచ్చి నాయన పెద్ద ఆయన తీర్థం తీసుకో అంటే గోపాలయ్యో బాపన తీర్థం ఇస్తుందట, రాయ్ 30 పడిగలు 7 బట్టీలు రాయి అనేది కాగితం అని ఆమె సహృదయతకు ఒక గొప్ప ప్రమాణ పత్రం రాయించేదండి. అబద్ధం చెప్పాను నాకు, నీ స్వామి తీర్థం చేసుకో నాయన తీర్థం ఇదిగో అంటే ఇట్టే కట్టుకోవాలి. మా అమ్మ తీరం మడుగుదలు కట్టుకో ఇచ్చేది. మేము దిగిపోయారు, దూరంగానే ఉండేది. నా బిడ్డ సంగతి ఎట్టంటే అమ్మో బాపనాము ఆయన చూసుకుంటాడు, మనకు బల్లేదన్నాడు. నిజంగా ఆయన అదే వీళ్ళమ్మ ఈ బిడ్డ సంగతి ఏమిటి అని అడిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ప్రపంచంలో మనం ఏ దేశానికైనా వెళితే ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, మన బిడ్డలు బాగుపడ్డారు అని గుర్తు ఎట్లా అంటే వాళ్ళు అమెరికాలో ఉండాలి లేదా ఇంగ్లాండ్లో ఉండాలి. కానీ ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో భారతీయ జనజీవనం బాగుందనుకున్నారు. అందుకు కారణం ఒకటి ఏంటంటే ఈ అమ్మ జీవితం. అమ్మ తన జీవితంలో వివాహపు ఆలోచనకు అనువైన పరిస్థితులు లేక దాని గురించి ఆలోచించలేదు. తల్లి మా అమ్మ మీరు ఆలోచించలేదు. ఈ దేశంలో ఆమె మా అమ్మ కంటే చాలా పెద్దవారు. ఒక సగటు స్త్రీమూర్తి ఎటువంటి ఇంద్రియ ధర్మ నీతి మనోనిగ్రహంతో బతుకుతారో అందుకు పరమోదాహరణగా ఈ తల్లి రామనవమి రోజు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే మనం ఎంతకాలం బతికామని కాదు, ఎట్లా బ్రతికాం అనే ధర్మం
ఈమెది. అందుకనే వెంకయ్య స్వామి వీళ్ళను ఏం పర్వాలేదమ్మా, నీ కుమార్తెకు భగవంతుడి తోడున్నాడు. ఈమె ఒక మంచి మాట చెప్పింది, కృష్ణుడి లీలలు ఎన్ని ఉన్నాయో వెంకయ్య స్వామి లీలలు కూడా అన్నీ ఉన్నాయని. వెంకయ్య స్వామి ఒకరోజు ఒక ఉత్తమ ధర్మం తెలిసిన వారు ఎలా ఉంటారో చూడండి. ఒకరోజు వర్షం వస్తుంది, జల్లులకు స్వామి తడుస్తున్నారు. గోపాలయ్య అడిగాడు, స్వామి పక్కన బాపనోళ్ళ ఇల్లుంది, పోదామా అని. స్వామి గుండెలు లేకపోతే రాడు. అతను ఆయనతో ఉండి అనుభవం ఉన్నాడు కదా, ఒక టకారు తెచ్చాడు. ఆ టకార్లో కొంచెం కింద నిప్పు వేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుని అది తీసుకొని స్వామిని కూడా తీసుకొచ్చారు. మాది ఇంటి ఇల్లండి, ఏదో ఇచ్చారు గూడు. ఆ గూడుతోనే ఎన్ని పనులు, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని శుభకార్యాలు, రాముడికి ఎన్ని కళ్యాణాలు చేశారు. మా ఇంటి నుంచి మండు గుండు పేరుతో ఉభయం తీశారమ్మన్న రాజా గారు. చిట్టమ్మ ఇంటి నుంచి సీతమ్మ, మా అమ్మ పేరు సీతమ్మ ఇంటి నుంచే రమ్మన్నాడు. అందుకని ఇల్లు ఎంతది కాదు, ఆ ఇంటిలో గుండె ఎంతది అనేది ప్రధానం. వచ్చి కూర్చున్నాడు స్వామి. తర్వాత అది టకారాతో నిప్పులు తీసుకొచ్చి ఎవరిన్నా ఇంట్లో దానికి కూడా లెక్కే, గోపాలయ్య లెక్క బాపన వాళ్ళకు వస్తాయి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెంకట నరసయ్య. ఆయన ఒక పూరింట్లో ఉండేవారు. ఆయన గనిలో పనిచేసేవాడు. స్వామి ఎప్పుడన్నా ఎవరైనా గన కాలం అయిపోతారని తెలిస్తే ఆయన వెంటనే ముందుగా పదండి 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 అని ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయేవారు. మనం ఇక్కడ ఉండకూడదు అనేవారు. అన్నం ఉడుకుతున్నా సరే వెళ్ళిపోయేవాడు. వీళ్ళకి అర్థమయ్యేది కాదు, ఇదేంద్రా దేవుడా ఆకలి ఎవడన్నం పెడతా అంటే ఎవరో పెట్టేవారు. అట్లా ఒకరోజు వెళ్ళిపోదామని బయలుదేరిన తర్వాత ఆయన గనిలో పనిచేసే ఆయన ఏమైందో, పొద్దున బాగున్నాడు, ఇంతలో చనిపోయాడు. ఆయన వెళ్ళిపోవడానికి ముందే స్వామిగారు ఆ ప్రాంతం వీడి దూరంగా వెళ్ళిపోయారు. చెప్పాడు అసలు ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ ఆయన త్వరగా నా సైన్ వచ్చేవాళ్ళు. ఆయన పెస్తకొచ్చిపోయినాడు, మా అమ్మ దీపం పెట్టినది, నేను మోసడానికి గిన్నె చెంపు పోయినా. ఏమయ్యో కోళ్ళు వస్తున్నాయి, కోళ్ళ తగులు అడుగు, పద గోపాలయ్య అన్నాడు. వెళ్ళిపోయినాడు దాటి. ఆయన గిన్నెలో చచ్చిపోయినాడు. క్షణంలో స్వామి చెప్పడం పోవడం, ఆ త్వరగా సై కావడం నిజంగా ఒక చిత్రంగా జరిగిపోయింది. గోపాలయ్య అనేక సందర్భాలలో స్వామితో ఉన్నాడు. ఆ సందర్భాలన్నిట్లోనూ స్వామి యొక్క వ్యవహార శైలి అతనికి బాగా తెలిసి ఉండే అవకాశం ఉంది. బాగా పెద్దవారైన తర్వాత కూడా ఆయన ఆ జ్ఞాపకాలు పంచుకుంటూ ఉండేవారు. ఆ విధంగా స్వామిని ఆశ్రయించిన ప్రతివారు మనకు మాననీయుడే. అతని ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకొని మన సాటి మనుషులకు పంచుకోవటంలో మనకు గొప్ప శాంతి, సంతోషం, తృప్తి ఉన్నాయి. మన పరిశోధన యొక్క ప్రధాన ఉద్దేశం అదే. అది నెరవేరుతున్నందుకు సంతోషం. ఆ విధంగా ఎందరో స్వామి భక్తులు, స్వామి ఆశ్రితులు, వారి ద్వారా మనకు లభించిన వెలలేని అనర్ఘ రత్నాల లాంటి అమూల్యమైనటువంటి విషయాలకు నమస్కరిస్తూ మనం సత్సంగం కొనసాగించుకుందాం.